హాయ్ అండి. నేను మీ కుమారినండి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీరందరూ బాగోవాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజైతే మన ఛానల్‌లో రైలండి, టైగర్ రైలయితే తీసుకొచ్చేసాము. మనం మట్లపాలెం మార్కెట్ ఉంది కదండీ! మార్కెట్‌కెళ్ళి రైలయితే తీసుకొచ్చేసారండి మా ఆయన గారు. ఫస్ట్ రైలయితే క్లీన్ చేసుకుందాం మనం. అలాగే ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. రైలయితే చాలా గట్టిగా ఉంటాయండి టైగర్ రైలు. మనకి రైలు చూసారండి, ఆ తోకలో కూడా గుంజుంటది. మా పిల్లి చూడండి, మనం నీసి చేపలు చేసినా అలాగే రైలు చేసినా సరే వచ్చేత్తది. దానికి ఆ వాసన తెలిసిపోద్ది పిల్లికి. ఈ రైలు రేటొచ్చి 300 అండి. ఆ రైలు సముద్ర రైలు అనమాట. చాలా బాగుంటాయి రైలు, ఫ్రెష్గా ఉంటాయండి అక్కడ మార్కెట్లో. సరే, దాని మేత చూసారా, ఎన్ని మీద మనం చేయి పెట్టేలా తీసేస్తే వచ్చేద్దండి. రైలు అయితే క్లీన్ చేసుకున్నాం కదండి. 4-5 సార్లు నీట్గా కడిగేసుకోవాలండి పచ్చి రైల్ని. కడిగేసుకున్నాం కదండి, మనం పక్కన పెట్టేసుకుందాం రైల్ని. బిర్యానీలోకి మసాలాలన్నీ చూసేయండి. గసగసాలు, జీలకర్ర అండి, అలాగే మిరియాలు, ఆలిక్కాయలు, ఎల్లుల్లి కూడా తీసుకున్నానండి, జీడిపప్పు అండి. ఇవన్నీ కూడా దోరగా వేపేసుకుందాం మన మూకుడులోను. మనం మూకుడులోను బిర్యానీ మసాలాలన్నీ కూడా దోరగా వేపేసుకుందామండి ఒకసారి. మసాలాలు అయితే వేగిపోయినాయి కదండి. ఇప్పుడు మిక్సీ కొట్టేసుకోవాలి మనం. ఆ మసాలాలన్నీ కూడా మిక్సీలోని పెట్టేసి పొడిని చేసుకుంటే సరిపోద్ది. నెయ్యి అండి, ఒక స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాం. అలాగే సరిపడగా ఆయిల్ కూడా వేసుకుందాం. ముందుగా క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు పచ్చిరొయ్యలు అయితే వేసుకుందాం. ఆ రొయ్యల్లో వాటర్ పోయే వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలండి. ఒక గ్లాస్ బియ్యం అయితే తీసుకున్నాను నేను. గ్లాస్ చూడండి, ఆ గ్లాస్ బియ్యం సరిపోద్ది మనకి బిర్యానీకి. మనం బిర్యానీ వండుకుంటాం కదండి, సేమ్ ఈ బిర్యానీలో కూడా సేమ్ చూసారండి అక్కడ. గ్లాస్ బియ్యానికి ఆ బిర్యానీ మసాలాలు సరిపోతాయండి. మనం మిక్సీ పెట్టుకున్నాం కదండి మసాలాలన్నీ, బిర్యానీ మసాలాలన్నీ కూడా మనం వేపుకొని పొడిని చేసుకున్నాం కదండి, మిక్సీ పెట్టుకున్నాం. ఇప్పుడు ఆ మసాలా కూడా వేసుకున్నాం. పచ్చిమిర్చి అండి, నేను ఘాట్లు పెట్టకంటే వేసానండి. మా చెట్టు కాయలు, అదే పచ్చిమిర్చి చాలా బాగుంటాయి అలా వండుకుంటే. ముందుగా ఒక గ్లాస్ బియ్యం కడుక్కున్నాం కదండి, ఆ బియ్యం అయితే ఇప్పుడు వాటర్లో వేసుకుందాం. బిర్యానీ మసాలాలో వేసుకుందామండి. మసాలాలు వేగిపోయినాయి కదండి, ఇప్పుడు బియ్యం అయితే వేసుకున్నాం. ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు వాటర్ వేసుకుంటే సరిపోద్దండి. నేను ఆ బిర్యానీ వండిన బియ్యం అయితే కనుక ఒక 15 నిమిషాలు నానబెట్టానండి.
సరిపడగా సాల్ట్ వేసుకున్నాం, కరివేపాకు కూడా వేసుకున్నాం అండి. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. చక్కగా ఉడుకుతుందండి. అయిపోయింది చూసారా? బిర్యానీ అయితే ఎలా ఉందో టేస్ట్ అయితే నేను తిని చెప్తానండి. సేమ్ నేను చేసినట్టు మీరు సేమ్ ఇలాగే ట్రై చేయండి, అంత టేస్ట్గా ఉంటుంది. నేను వండిన బిర్యానీలో ఉల్లిపాయ వేయలేదండి, అలాగే టమాటా కూడా వేయలేదు. చాలా బాగుంటుందండి ఇలా కూడాను. టైగర్ రొయ్యలతో మీలో ఎంతమందికి ఈ బిర్యానీ కోసం తెలుసో నాకు కామెంట్ చేయండి. రొయ్య అయితే టేస్ట్ అదిరిపోయిందండి. సూపర్ ఉంది. లైక్ చేయండి.